అధిక మాసంలో తప్పకుండా చేయవలసిన ముఖ్యమైన దానాలు. అధిక మాసంలో దాన ధర్మాలు చేయడం వల్ల అనంతమైన పుణ్యఫలం లభిస్తుందని మరియు పాపాలు తొలగిపోతాయని హిందూ ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఈ మాసంలో 33 అనే సంఖ్యకు అత్యంత ప్రాధాన్యత ఉన్నది. అధిక మాసంలో చేయవలసిన దానాలు. అరిసెల దానం. ఇది అధిక మాసంలో ఇచ్చే అత్యంత విశేషమైన దానం. 33 అరిసెలను దక్షిణ తాంబూలాలతో బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. దీనివల్ల లక్ష్మీదేవి మరియు అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. అన్నదానం మరియు వస్త్రదానం. అన్నదానం ఆకలితో ఉన్నవారికి లేదా పేదలకు అన్నం పెట్టడం వల్ల దారిద్ర్యం తొలగిపోతుంది. వస్త్రదానం నూతన వస్త్రాలను దానం చేయడం వల్ల సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దీపదానం నెయ్యి లేదా నువ్వుల నూనెతో వెలిగించిన దీపాలను దానం చేయడం చాలా శ్రేష్టం. ఈ మాసంలో చాలామంది 33 దీపాలను వెలిగించి దేవాలయాల్లో లేదా బ్రాహ్మణులకు దానం ఇస్తారు. ఫల మరియు తాంబూల దానాలు. తాంబూలం 33 తమలపాకులు వక్కలు కలిపి దానం ఇవ్వాలి. పండ్లు అరటి పండ్లు, కొబ్బరికాయలు లేదా ఏదైనా కాలానుగుణంగా దొరికే పండ్లను 33 సంఖ్యలో దానం చేయడం మంచిది. ఇతర ముఖ్యమైన దానాలు. సువర్ణ దానం శక్తి ఉన్నవారు చిన్న బంగారు తీగనైనా దానం చేయవచ్చు. ధాన్య దానం బియ్యం, గోధుమలు, నవధాన్యాలను దానం ఇవ్వాలి. ముత్తైదువులకు దానం. వివాహిత స్త్రీలకు పసుపు, కుంకుమ, గాజులు, పూలు మరియు మిఠాయిలు దానం ఇవ్వడం వల్ల సౌభాగ్యం లభిస్తుంది.